స్టాక్ మార్కెట్‌లో సపోర్ట్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ అంటే ఏంటి? హౌ సపోర్ట్ బికమ్స్ రెసిస్టెన్స్, హౌ రెసిస్టెన్స్ బికమ్స్ సపోర్ట్. ఒక నూబ్ ట్రేడర్ నుంచి ప్రో ట్రేడర్ వరకి, ఎఫ్ఐఎస్ నుంచి డిఐఎస్ వరకి అక్యురసీగా 99% ప్రాఫిటబుల్ ట్రేడర్‌గా ఉంచే స్ట్రాటజీస్ ఇవి. అసలు సపోర్ట్ అంటే ఏంటి? ఒక రేంజ్ నుంచి ఫాల్ అయ్యి అక్కడి నుంచి పుల్ బ్యాక్ అయ్యి ప్రైస్ అనేది పైకెళ్ళిందంటే మళ్ళా అదే రేంజ్‌కి ప్రైస్ వచ్చి ఇక్కడ రెస్పెక్ట్ చేసి మళ్ళీ పైకెళ్తుంది మార్కెట్ అంటే ఇది సపోర్ట్ అంటారు. అసలు రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఒక రేంజ్ నుంచి సర్టెన్ లెవెల్ దగ్గరికి వచ్చి రిజెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ అదే రేంజ్కి ప్రైస్ వెళ్ళిందంటే మళ్ళీ అక్కడ రిజెక్షన్ వస్తే అది రెసిస్టెన్స్ అంటారు. ఎందుకంటే ఇక్కడ బయ్యర్స్ ఆల్రెడీ ప్రీవియస్గా ఫ్యూచర్ ట్రేడింగ్లో కానీ, పొజిషనల్ ట్రేడ్లో కానీ, స్వింగ్ ట్రేడింగ్లో కానీ ఆల్రెడీ బయ్యర్స్ బై చేస్తున్నారు. ఇక్కడ ఫ్యూచర్లో కానీ బై చేస్తున్నారు. సో అక్కడ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇదే రేంజ్కి వచ్చిందంటే ఇక్కడ బై చేసిన బయ్యర్స్తో పాటు ఎక్స్ట్రా బయ్యర్స్ యాడ్ అవుతారనమాట. ఎందుకంటే ప్రీవియస్గా ఇక్కడ ఆల్రెడీ ప్రైస్ అనేది పైకి వెళ్ళింది. సో ఇక్కడ కూడా ప్రైస్ పైకి వెళ్తుంది అని భావించి మళ్ళీ నెక్స్ట్ ఉండే బయ్యర్స్ ట్రేడర్స్ కానీ ఇక్కడ బై చేసి మళ్ళీ మార్కెట్ని పైకి తీసుకొని వెళ్తారనమాట. సో ఇది సపోర్ట్గా వర్క్ అవుతుంది. రెసిస్టెన్స్ కంటే సేమ్ ఇక్కడ ఆల్రెడీ సెల్లర్స్ ఫ్యూచర్లో కానీ పొజిషనల్ కానీ స్వింగ్లో కానీ ఆల్రెడీ పొజిషన్స్ పెట్టుకొని ఉంటారు. ఇక్కడ ఆల్రెడీ సెల్లింగ్ పొజిషన్స్ ఆల్రెడీ యాక్టివేటెడ్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ ఇదే రేంజ్కి ప్రైస్ వచ్చిందంటే వీళ్ళతో పాటు సేమ్ అక్కడ బయ్యర్స్గా ఇక్కడ సపోర్ట్ ఉన్నప్పుడు బయ్యర్స్ యాడ్ అయినట్టు ఇక్కడ సెల్లర్స్ యాడ్ అవుతారు. ఇక్కడ ఎక్స్ట్రా సెల్లర్స్ యాడ్ అవుతారు. ట్రేడర్స్ కూడా ట్రేడ్ చేస్తారు, ఆప్షన్స్లో సెల్ చేసి ఉంచుతారు ఇక్కడ. ఎందుకంటే ప్రీవియస్గా ఇక్కడ సపోర్ట్ ఉంది. ఇక్కడ సమ్ సినారియోస్ ఉంటాయి, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఏ క్యాండిల్ ఫామ్ అవుతుంది దాన్ని బట్టి ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుందా, మళ్ళీ రిజెక్షన్ వస్తుందా, అవన్నీ చూసుకొని సెల్ చేస్తారనమాట. సో ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్.